గాలిని చూచి భయపడి మునిగిపోసాగి గాలిని చూచి భయపడి మునిగిపోవడం ప్రారంభించాడంట. ఏం చూశాడంటే ఆయన అంటే గాలి దేనికి సాదృశ్యంగా ఉందంటే అపనమ్మిక సూచనగా. అపనమ్మకం నిన్ను ముంచేస్తుంది, జాగ్రత్త. విశ్వాసం నిన్ను నిలబెడుతుంది, అపనమ్మిక నిన్ను ముంచేస్తుంది. అల్ప విశ్వాసం నిన్ను ముంచేస్తుంది. కానీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది, విశ్వాసము నేను నిలబెడుతుంది. మొదట్లో నమ్మాడు, విశ్వాసముతో నడిచాడు, నడవగలిగాడు పేతురు. హల్లెలూయా. అందుకనే దేవుడు చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడన్న అపారమైన విశ్వాసం నీకుంటే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి నీకు. హల్లెలూయా. అసాధ్యమైనవి చూడండి, ఒక వ్యక్తి అనుకున్నాడంట, అతడు వ్యవసాయం చేసుకునే వ్యక్తి. ఉన్నట్టుండి ఆ ఊరిలో ఒక వ్యక్తి గొప్పవాడు. వెళ్తూ వెళ్తూ ఇతడు రోడ్ పైన అతని మంద, గొర్రెల మందనో లేకపోతే పశువుల మందనో ఆయన తీసుకొని వెళ్తూ ఉంటే సడన్గా అన్నాడంట, ఒరేయ్ ఇక్కడ రా అన్నాడంట. ఒరే ఇక్కడ రానగానే అతనికి అర్థం కాలే. అయ్యా చెప్పండి అయ్యా, ఏంటయ్యా అంటే, ఎవడవరా నువ్వు, నాకు అడ్డంగా వచ్చావు, నువ్వు పక్కకు తప్పుకో అన్నాడంట. పక్కకి తప్పుకో అన్నాడంట. అనగానే అతనికి చాలా విపరీతమైన బాధ వేసింది. అతడు గొప్పవాడు, అతని చుట్టూ బలగం ఉంది, నాకేం లేదు. ఒకటే నిశ్చయించుకున్నాడంట, ఇంకా ఒకటే నిర్ణయం తీసుకున్నాడంట, నేను చచ్చేలోగా వానికంటే గొప్ప స్థితిలో నేను బ్రతకాలి, బ్రతుకుతా, బ్రతికి చూపిస్తా అని శపథం చేసి పక్కన అతనితో ఉన్నవారు కూడా వాళ్ళతో కూడా అన్నాడంట. అంటే వాళ్ళు అన్నారంట, ఒరేయ్ మనకెందుకురా, మన బ్రతికింతే, మన బ్రతికింతే, మనం ఎంత చేసినా మనం అంత గొప్ప కాలేమనంట. కానీ ఇతనిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే 10 ఏళ్ళు తిరిగేసరికి అతడు అతని కంటే గొప్పవాడిగా నిలబడ్డాడు. అతని కంటే గొప్ప భవనం కట్టగలిగాడు, అతని కంటే గొప్ప స్థితిలో ఉండగలిగాడు. ఎందుకో తెలుసా? మరి ఆస్తి లేదు, అంత గొప్ప డబ్బు లేదు, ఏమి లేదు, దొంగతనం చేసాడు లేదు, విశ్వాసముతోటి. చూడండి, విశ్వాసం ఉన్న చోట అద్భుత కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు మనము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదును, గొలియాదును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారి జీవితంలో జరిగింది చాలా గొప్ప కార్యం. అది మనం చెప్పుకుంటే చాలా సండే స్కూల్ స్టోరీ లాగా ఉంటుంది, కానీ అది ఎంత గొప్ప విలువ కలిగినటువంటి సంఘటన. ఒక యవనస్తుడు, పిల్లవాడు దావీదు, అతన్ని తీసుకొచ్చి రాజుని చేశాడు దేవుడు. ఇది ఊహించలేము. అమ్మ, దేవునికి కావాల్సింది తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఒకటే ఉంటే కాదు, దానికి తగ్గట్లుగా దేవుని దగ్గర నువ్వు నిలబడాల నమ్మకంగా. మన విశ్వాసం ఎట్లాంటిది తెలుసా? వాడు ఎవడో వచ్చి చెప్తాడు, నేను ప్రార్థన చేస్తారు, ఏం పోతారు, అయిపోయి విశ్వాసం పోయింది. ఒకడు వచ్చి అంటాడు, ఏం పోతారు మీరు, ఇక్కడ రండి, అక్కడ రండి. మన బ్రతుకును మార్చినటువంటి దేవుడు ఎక్కడైనా ఒకటే, ఇక్కడక్కడ తేడా లేదు. కానీ మన మనస్సు మారుతుంది, వ్యక్తుల మీద ఉన్నటువంటి విశ్వాసం మారుతుంది పరిస్థితులను బట్టి. కానీ దేవుడు అంటాడు, నువ్వు మొదట్లో ఎట్లున్నావో ఇప్పుడు అట్లా ఉన్నావా?
మొదట్లో నీ తల్లిని ఎట్లా చూసుకునేవాడి, నీ తండ్రిని ఎట్లా చూసుకున్నావు, నీ అన్నదమ్ములను ఎట్లా చూసుకున్నావు, నీ సేవకుని ఎట్లా చూసుకున్నావు, నీ భార్యను ఎట్లా చూసుకున్నావు, ఇప్పుడు ఎట్లా చూస్తున్నావు? మొదట్లో ఉన్న ప్రేమ ఉందా? మొదట్లో ఉన్న విశ్వాసం ఉందా? మొదట్లో ఉన్న భయం ఉందా? మొదట్లో ఉన్నటువంటి బాధ్యత ఇప్పుడుందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే నీలో విశ్వాసము చచ్చిపోయినందున, నీలో విశ్వాసము లేనందున, నీ పరిస్థితులు నిన్ను అధిగమించినందున. అందుకే పేతురు మునిగిపోవడం ప్రారంభించాడు. అప్పటిదాకా లేని ఆ భయం ఎందుకు వచ్చింది? ఇతరులను చూసి, సమస్యను చూసి భయపడుతున్నాం. అరే వీడేం సాధిస్తాడరా, వీడేం చేస్తాడరా, వీడేం బాగుపడతాడరా, వీళ్ళేమి బాగుపడతారు, ఓ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఈమె వల్ల అవుతుందా, ఈమె చేయగలుగుతుందా ఈ ఉద్యోగము, ఈమె చదువుతుందంట, ఈమెకు వస్తుందంట డాక్టరు, ఈమెకు వస్తుందంట ఇంజనీరు. కానీ నీలో విశ్వాసం ఉంటే గనక దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెడతాడు. అన్నోళ్ళందరూ నోళ్ళు మూతపడతాయి. ఈరోజు నేను చూసి కొంతమంది ఆశపడతా ఉంటారు, వీడు పడిపోతే బాగుండు, ఈమె పడిపోతే బాగుండు, వీళ్ళు ఫెయిల్ అయితే బాగుండు, వీళ్ళు నష్టపోతే చూడాలా, వీళ్ళు పడిపోతే చూడాలా, వీళ్ళు ఏడుస్తూ చూడాలా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నేను చెప్తున్నా, నీలో విశ్వాసం బ్రతికుంటే వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఎక్కడో నిలబెడతాడు, ఎక్కడో గొప్ప స్థాయిలో నిలబెడతాడు. వాళ్ళు అట్లనే కుళ్ళుకొని ఒకరోజు చచ్చిపోతారు వాళ్ళ రోగంతో. కుళ్ళుకునేవారు రోగాల పాలవుతారు. గుర్తుపెట్టుకోండి, కుళ్ళుకునేవారు రోగాల పాలవుతారు. కానీ ఎవరైతే పట్టుదలతో విశ్వాసంతో దేవుని మీద భారం వేస్తారో, నేను చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ వెనకకి తిరిగి చూడరు, ముందుకు వెళ్తూనే ఉంటారు. బ్లెస్సింగ్ దేవుడు పంపుతూనే ఉంటాడు. ఇదిగో మనుషులను పంపుతాడు దేవుడు, డబ్బును పంపుతాడు దేవుడు, అధికారమును పంపుతాడు దేవుడు. వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాళ్ళు బ్లెస్ అవుతూనే ఉంటారు, మల్టిప్లై అవుతూనే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు, కుళ్ళుకొని రోగాలు పెరిగి ఒకరోజు ఏమైతే గుండె టప్. ఎందుకంటే నీ వల్ల ప్రయోజనం లేదంటాడు దేవుడు. నీ ముందు దేవుని వాక్యం ఉంటే గ్రహించలే, నీ ముందు దైవజనుడు ఉంటే గ్రహించలే, నీ ముందు దేవుని సంఘం ఉంటే గ్రహించలే, నీ ముందు ఇదిగో నీ భార్య ఉంటే గ్రహించలే, నీ భర్త ఉంటే గ్రహించలే, నీ బాధ్యత ఉద్యోగం ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. పౌలు బోధిస్తుంటే ఆ యవనస్తుడు నిద్రపోతా ఉన్నాడు. 3వ అంతస్తు నుంచి పడి చచ్చిపోతే ఐతుకు పరిస్థితి జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప దేనికి లేదు. చాలామంది ఏడుస్తూ ఉంటారు, పరిస్థితులు మారటం లేదు. నేను ఒకటి చెప్తా, నీ విశ్వాసము బలపడనంత సేపు, నీ విశ్వాసం బలపడనంత కాలము నీ పరిస్థితి అంతకంటే దిగజారిపోతూనే ఉంటుంది. ఆయన మునిగిపోయేటప్పుడు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు, గట్టిగా పిలిచాడు దేవుని. అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన చేపట్టుకొని పైకి ఎక్కి ఏమన్నాడు అక్కడ? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? దేవుడు చెప్పాడు నువ్వు స్వస్థత పొందుతావని, దేవుడు చెప్పాడు నువ్వు బాగుపడతావని, దేవుడు చెప్పాడు, దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు బాగుపడతావని. హల్లెలూయా.